బలూచిస్తాన్ ఆజాద్, బలూచిస్తాన్ ఇక పాకిస్తాన్ కాదు, మమ్మల్ని పాకిస్తానీలుగా సంబోధించవద్దు, పీఓకే విషయంలో భారత్కు మద్దతు అని బలూచ్ ప్రతినిధి చెప్పారు. సో ఇక వాళ్ళు స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేసుకున్నారండి. ఇక 52వ CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు, ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము. ఇక నీళ్లు మన నాగరికత, నీళ్ళ కోసమే తెలంగాణ పుట్టింది. ఇక 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. అక్కడ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి రాష్ట్రం మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్టుల నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో మొత్తం తేల్చాలి అని చెప్పి నిన్న ఈ సమావేశంగా జలసౌధలో జరిగిన ఒక మీటింగ్, అక్కడ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇక రాష్ట్రపతితో సమావేశమైన CDS త్రివిధ దళాధిపతులు, ఆపరేషన్ సింధూర్ వివరాలను రాష్ట్రపతికి వివరించిన దళాధిపతులు, త్రివిధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి, UPSCలో ఆమె దేశం ఫస్ట్ వచ్చిందంట ఆమె. సో పాకిస్తాన్లో హిందూ యువతి కశీష్ చౌదరి రికార్డ్, పాక్లో ఈ పదవి చేపట్టిన తొలి హిందూ మహిళగా రికార్డ్, పాక్ పాలనలో రాణిస్తున్న మనీష్, పుష్ప, సుమన్ వంటి ఇతర హిందూ మహిళలు. అక్కడ కూడా మన వాళ్ళ డామినేషన్ అంటారు. అయితే ఇక ప్రపంచ అందాల భామలతో కలకాలైన వరంగల్, 2 బృందాలుగా విడిపోయిన అందాల భామలు, ఇక సాంప్రదాయ చీరకట్టు వస్త్రధారణతో ఆకట్టుకున్న విదేశీయులు. ఆ రామప్ప ఆలయం, 1000 స్తంభాల ఆలయం వద్ద సందడి, బతుకమ్మతో సంబరాలు చేసుకున్నారు వీళ్ళంటే. ప్రతి ఇంటికి వేలల్లో సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు సహా లెక్క చెప్పిస్తాం, త్వరలో చెప్తారంట. ఇల్లు ఇస్తామని BRS నాయకులు 10 సంవత్సరాలు మోసం చేశారు, మీరు కూడా ఏం చేయలేదు. ఇక అందాల పోటీల కోసం పేదలు ఇల్లు కూలుస్తారా? బుల్డోజర్ కంపెనీతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉందా? 200 కోట్ల ప్రజా సొమ్ముతో రాజ్యభవనంలో విందులు పెట్టడం ప్రజాపాలన, సర్కార్ అమానవీయ చర్యలపై రాహుల్ గాంధీకి KTR ట్వీట్. మాట్లాడదాం దీని గురించి, మనం దీనికి సంబంధించి మాట్లాడదాం, దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మనం అక్కడ మన విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు వస్తుంటే ఎందుకండి పడేయాలి? వీళ్ళు అందాల భామలు వస్తే ఆకట్టుకోండి, వాళ్ళు పొచ్చిన పబ్లిక్ చూపించాలి. కానీ ఫుట్పాత్ మీద పెట్టుకున్న చాయ్ డబ్బాలు, పళ్ళ డబ్బాలు తీసేస్తారా? రైట్. ఇక వలువలు తీసేసిన విద్యాశాఖ, నల్గొండలో విద్యాశాఖలో తారాస్థాయికి చేరిన అవినీతి. ఒక్క నల్గొండే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అంటేనే అవినీతి. పూర్తిగా ఏదైనా తీసుకోండి, ఇంటర్ బోర్డు కావచ్చు, 10th బోర్డు కావచ్చు, వాట్ ఎవర్ యూ టేక్, వాట్ ఎవర్ యూ నేమ్, కంప్లీట్గా పూర్తిగా అవినీతి, అక్రమాలు. ఇక అక్రమ నిర్మాణాలు కేర్ ఆఫ్ అడ్రస్గా వెస్టర్న్స్ విండర్స్ పార్క్, ఇది మొత్తం పూర్తి దగ. ఆయన అప్పుడు ఈ మన చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఒక వ్యక్తి దీంట్లో ప్రధాన కీలక పాత్రధారుడు. మొత్తం గవర్నమెంట్ భూమిని కబ్జా చేసేశారు. దాదాపుగా 3000 కోట్ల స్కామ్ ఇది. 3000 కోట్ల స్కామ్ ఇది. ఎవరు రాయిలా మన దాంట్లోనే వచ్చింది, మనం బ్రేక్ చేసాం. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్గా. అతిపెద్ద స్కామ్ ఇక్కడ వీళ్ళు